అంటే మేము అనుకుంటున్న పేరు చెప్పలేదు మీరు. సీనువా? ఆ! యాహ్! అందరూ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే గానీ, మాకంత ఫ్రెండ్‌షిప్ లేదు. అండ్ అంత బాండింగ్ అంతకంటే లేదు. షాక్ ఇస్తున్నారు మీరు. మరి. జస్ట్ వీడియోస్ ట్రోల్ చేస్తే దానికి రిప్లై ఇస్తా గంతే. అంతకుమించి నేను తనని కలవడం, తను నన్ను కలవడం అట్లాంటిది ఏం లేదు. కలవలే ఎప్పుడు ఇద్దరు? ఒకసారి కలిసినాం. అది ఏదో ఈవెంట్, తెలంగాణ దశాబ్ది ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళాం, అక్కడ కలిసినాం. ఏంటి అసలు మీ మధ్యలో ఉన్న రిలేషన్? ఎందుకంటే ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, సో మేబీ నువ్వు ఇంటర్వ్యూస్ ఇచ్చిండొచ్చు, కానీ టోటలీ డిఫరెంట్ ఉంటుంది మన ఇంటర్వ్యూ. ఎందుకంటే జనాల పర్సెప్షన్, వాళ్ళ మైండ్ లో ఏముందో సో వాళ్ళకి చెప్పే ప్రయత్నం మీరు చేయాలి, అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తా. అసలు మీకు సీను గారికి మధ్యలో ఏముంది? దుబాయ్ సీనుకి నాకు సీను గారికి మధ్యలో ఏముంది? తను నా వీడియోస్ ట్రోల్ చేస్తే సో నేను దానికి రిప్లై ఇస్తాను అంతే. దానికి మించి ఏం లేదు. పర్సనల్ గా అయితే మేము ఏం మాట్లాడుకోము. ఆయన తను చేసేది ఏది నాకు చెప్పి చేయడు అంతే. అదొక బాధనా? బాధ అంటే నా మీద ట్రోల్ చేస్తుండ అని అందరు అంటారు కదా. అందరికి ఒక డౌట్ ఉంది, మీరిద్దరు కలిసి స్క్రిప్ట్ లాగా చేస్తున్నారు అని. అది నాకు తెలీదు. తను వర్జన్లో తను చేసుకుంటూ వెళ్తే సో నాకు నచ్చితే ఓకే వదిలేస్తా, నచ్చకపోతే నేను రిప్లై ఇస్తా అంతే. అంటే మీ మధ్యలో ఏదో రిలేషన్ నడుస్తున్నట్టు, ఏదేదో నడుస్తున్నట్టు, ఏదేదో ఉన్నట్టు బయట అయితే టాక్ నడుస్తుంది. మరి దాన్ని మీరు ఏ విధంగా సమాధానం ఇద్దాం అనుకుంటారు? మా మధ్యలో ఎట్లాంటి రిలేషన్ లేదు. అందరు అనుకున్నట్టు అదేం లేదు. జస్ట్ అదే అంటే అర్థం కాలే నాకు. అందరు అనుకున్నట్టు అదే అన్నావు కదా, అదే అంటే ఏంది? అదే రిలేషన్ అన్నారు కదా, అదేం లేదు రిలేషన్. అతను కూడా పని చేసుకుంటూ నేను కూడా పని చేస్తున్నానికైనా అండ్ సోషల్ మీడియాలో పరిచయం అంతే, అంతకుమించి ఏం లేదు. మరి ఏంటి జనాలకి ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఓపెన్ గా అడగాల, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు అని చెప్పి బయట నడుస్తుంది మరి టాక్. లేదు, ఇద్దరం కలిసి ఎట్లుంటాము? అతను వేరేక్కడ జాబ్ చేస్తాడు, నేను వేరేక్కడ జాబ్ చేస్తా. ఆయన మేమిద్దరం కలిసి ఉండడం ఏమైంది పిచ్చి కాకపోతే? అదేం లేదు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఏం చేయరా? అరే కలవం స్వామి అని అంటే మళ్ళీ ఏం చేస్తారని అడుగుతా. తన పని తను చేసుకుంటాడు. ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రం అందరికి పరిచయం అంతే. ఓకే, అంతే. అంతకు మించి నీకు దుబాయ్ సీన్ మధ్యలో అసలు ఎలాంటివి ఏమీ లేవని చెప్పి అలాంటి రిలేషన్స్ కానీ ఇంకా XYZ అదేం లేదు. ఓకే, XYZ ఏం లేదు. సో నేను అడుగుతున్న క్వశ్చన్, సో మీరు అమ్మాయా లేక అబ్బాయా లేకపోతే ట్రాన్సా లేకపోతే సంథింగ్ ఎల్సా? ఏది జెన్యూన్ ఆన్సర్ ఉండాలి, కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. నేను ట్రాన్స్ అని చాలా మంది అనుకుంటున్నారు కానీ కాదు. నేను గెటప్ ఆర్టిస్ట్ ని, అమ్మాయిని కాదు. ఐఎమ్ ఏ బాయ్. బాయ్? ఎస్, పక్కా బాయ్. అవును. అంటే చాలా మందికి మీరు ఇంటర్వ్యూస్ అలా బాయ్ అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు దే వాంట్ ప్రూఫ్ ఆమె అబ్బాయి అని చెప్పి ఎలా అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రూఫ్ చూపించాలంటే ఇంకా ఏం చేయాలో నాకు తెలీదు. ఆ సమయం వచ్చినప్పుడు సో నేను వీడియో చేసి పెడతా. ఏం వీడియో చేస్తావు? నార్మల్ గా లైక్ ఇప్పుడు ఎలా ఈ గెటప్ లో ఎట్లా ఉన్నానో సో అప్పుడు ఒరిజినల్ గా వీడియో చేసి పెడతా. అంటే మీ ఒరిజినల్ గెటప్ అంటే బయటికి వచ్చే ప్రతిసారి ఇదే గెటప్ లో ఉంటారా? లేదు, నార్మల్ గా ఉంటాను నేను. ఇంట్లో నార్మల్ గా ఉంటా. ఓకే, సో ఓన్లీ బయటికి వచ్చిన ఏదైనా షూట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉంటే రెడీ అయ్యి వెళ్తా, లేదంటే నార్మల్ గా ఉంటా. నార్మల్ గా బయట గుర్తుపట్టడం కానీ అంటే వితౌట్ ఈ గెటప్ లేకుండా గుర్తుపడతారు. ఎస్, చాలా మంది మీ రియల్ గెటప్ చూలే అంట. చాలా మంది అంటే మా దుబాయ్ లో ఉన్న వాళ్ళందరికి తెలుసు, నేను నార్మల్ గా తెలుసు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఎవడో ట్రోల్ కూడా చేసిండు నా ఓల్డ్ పిక్స్ పెట్టి. సో మేబీ అది కొంతమంది చూసి నమ్మారనుకుంటా, కొంతమంది నమ్మలేదు. దానికి నాకు చాలా డిఫరెంట్ ఉంది. అవునా? ఓకే, సరే మీరు దుబాయ్కి వెళ్ళారు. సో దుబాయ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇదే గెటప్ పైన దుబాయ్కి వెళ్ళారా లేకుంటే అబ్బాయిగానే వెళ్ళారా? నేను అబ్బాయిగానే నార్మల్ గా వెళ్ళిన. సో పాస్పోర్ట్ ఉంటది కదా, లేదంటే తీసుకెళ్లి మూసేస్తారు అదే. సో బాగుంది కాబట్టి అలానే వెళ్ళాను, అలానే జాబ్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు కూడా అట్నే వచ్చిన. ఓకే, ఎందుకు వెళ్ళారు అసలు దుబాయ్కి వెళ్ళడానికి? ముఖ్య కారణం ఏదంటే? ముఖ్య కారణం ఫ్యామిలీ, ఆర్థిక పరిస్థితులు అట్లా. ఓకే, సో ఎంతమంది ఫస్ట్ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎక్కడ పుట్టారు, ఏంటి, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మాది వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసెంట్, పెగడపల్లి మండల్, దొమ్మలకుంట విలేజ్. సో అక్కడే దొమ్మలకుంటనే మాది, అంటే పుట్టింది పెరిగింది అక్కడే. అమ్మ, అన్నయ్య, నేను. ఓకే, బ్రదర్ ఉన్నాడు? ఎస్, బ్రదర్ ఉన్నాడు.
నాన్న లేడు, చిన్నప్పుడే తను సెల్ఫ్ సూసైడ్ చేసుకుని అయ్యో. చనిపోయాడు. ఎస్. ఓకే, మీ అమ్మనే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి. అమ్మ ఒక్కతే సింగిల్ పేరెంట్. సో తనే చాలా కష్టపడి పెంచింది. చాలా కష్టాలు అంటే ఇంకా మిడిల్ క్లాస్ అంటే ఎట్లా ఉంటుంది, మిడిల్ క్లాస్ కూడా కాదు, దానికంటే ఇంకా ఒక మెట్టు తక్కువనే. నాన్న చనిపోయాడు, వేరే విలేజ్ తాటిపల్లి యాక్చువల్లీ. సో నాన్న చనిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ అన్నయ్యలు కలిసి తీసుకెళ్లారు అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా అన్నయ్యలు ఎప్పుడు ఉండరు కదా తనకు సపోర్ట్ గా, తీసుకొచ్చి పెట్టారు. కానీ సో నీ పని నువ్వు చేసుకో అని అట్లా వదిలేస్తే ఇంకెట్లా ఉంటది ఒక అమ్మని. సో అమ్మ అంటే బీడీ కార్మికురాలు తను. సో అలా లైక్ నైట్ 2 వరకు 3 వరకు అట్లా చేసేది. అంటే మా కోసం అంటే డబ్బులు కావాలి కదా. సో అలా మళ్ళీ అమ్మకి ఏం బయట వ్యవసాయ పని రాదన్నమాట. సో అలా ఇంకా మేము కూడా వెళ్ళే వాళ్ళం కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వ్యవసాయ పనులకు. కానీ ఇంకా వేరే స్కూలు పనులు, దాని తర్వాత కాలేజ్. ఓకే. సో అప్పుడు ఇంకా ఇది పరిస్థితి మాది. సో మా అమ్మ కూడా ఇంత కష్టపడుతుంది ఎందుకులే అని ఆలోచించి ఒక ఆఫర్ అయితే వచ్చింది కదా. నా అంటే సెల్ఫిష్ గా ఆలోచించితే సో ఒక అమ్మని అట్లా కష్టపెట్టడం నాకు ఇష్టం లేదన్నమాట. కొంచెం అంటే అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి. సో ఆఫర్ వచ్చింది కదా, సో జాబ్ వస్తుందో రాదో తెలీదు, ఇంకో 3-4 ఇయర్స్ వేస్ట్ చేస్తే. సో అప్పటి వరకు ఇంకా ఇబ్బందులు, దాని తర్వాత 4 ఇయర్స్ అయినా కానీ సెటిల్ అవుతానో కాదో తెలీదు. సో మా అమ్మని కూడా అందరిలాగా చూడాలి అని అనుకున్నా. సో అందుకని వెళ్ళా. ఎంతవరకు చదువుకున్నావు? నేను బీకామ్ డిస్కంటిన్యూ చేశాను. బీకామ్ వరకు డిస్కంటిన్యూ. మీ బ్రదర్? అన్నయ్య 10th చదివాడు. సో తను కూడా ఆలోచించి 10th తర్వాత తను ముంబై అలా వెళ్ళి వర్క్ చేశాడు. ఓకే. సో ముఖ్యంగా అమ్మని మంచిగా చూసుకుందామని చెప్పి. అంతే. ఇప్పటికైనా ఏది చేసినా కానీ అమ్మ అంతే, ఇంకా ఏది ఆలోచించాను నేను. నాకు నచ్చింది నేను చేస్తా, కానీ చేస్తా నేను ఇది చేస్తున్నా అని అమ్మకి చెప్తా. అంటే ఎంతమంది ఏమనుకున్నా కానీ నేను అస్సలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు. కానీ సమాధానం ఎవరికైనా చెప్పు అని అంటే మాత్రం మా అమ్మకి చెప్తా. ఓకే, అంతే. అంటే చిన్న కుటుంబం అని చెప్పి చెప్తున్నారు, లైక్ జగిత్యాల. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ కన్నా ఇంకా తక్కువ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇలాంటి గెటప్ వేస్తూ ఉంటే ముఖ్యంగా ఊర్లలో కానీ, సో అక్కడ కొన్ని ప్రదేశాలకు తెలివాయి కాబట్టి సో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి నీ కొడుకు ఇలా వేషాలు వేసి తిరుగుతుంది రోడ్ల పైన, అసలు ఏంటి అని చెప్పి కూడా గుచ్చి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అది ఇంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ అట్లనే ఉంటది ఎవరైనా కానీ. అంటే వాళ్ళు ఒక్కసారి 2 సార్లు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు వీడియోస్ వైరల్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, ఎందుకంటే సో నేను ఒక ఫామ్ లో ఉన్నాను కాబట్టి. కానీ స్టార్టింగ్ లో మాత్రం మస్తు అవన్నీ జరిగినాయి. కానీ ఇలాంటివి ఎక్కువ జరిగినాయి. అదే ఏంది మీ అబ్బాయి ఇట్లా చేస్తుండు, మీకు చెప్పస్తలేదా? సో అలా అప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి కాల్ చేసినప్పుడు అమ్మ అనేది, ఎందుకు మనకి రేపు నీ ఫ్యూచర్ ఏమవుతుంది, అందరు ఇట్లా అంటే ఎట్లా అవన్నీ అంటుండే. కానీ అంత సీరియస్ గా ఏం లేదు, అంటే నేను బాధపడతానని అలా ఏం చెప్పలేదు. కానీ నేను సర్ది చెప్పుకున్నా, సరే పర్లేదులే, నా సక్సెస్ తో నేను అందరికి సమాధానం ఇస్తాను, నువ్వు చెప్పే సమాధానం నువ్వు చెప్పు అని, అంతే. నీకు నమ్మకం ఉంటే చాలమ్మా, ఇంకెవరికి వద్దు అని చెప్పా, అంతే. సో స్టార్టింగ్ మీరు వాడిన ఫోన్ ఏ ఫోన్ అసలు? స్టార్టింగ్ అంటే ఫోన్ యూజ్ చేసిన ఫస్ట్ నోకియా గుర్తుందా? ఉంది. సో ఇప్పుడు మీరు వాడుతున్న